Hi everyone, good evening. I am Purnima Gugela and welcome to today's live. సో ఇవాళ నేను ఆల్రెడీ ఒక లైవ్ చేశాను, ఒక ఇన్స్టా పేజ్లో లైవ్ చేశాను. అండ్ దెన్ దేర్ వాజ్ అనదర్ సీరియస్ లైవ్ ఒకటి జరిగింది ఆన్ ద టాపిక్ కాల్డ్ యాజ్ డెత్. సో దట్ వాజ్ మెయిన్లీ రికార్డెడ్ టు పోస్ట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ కాల్డ్ యాజ్ పూర్ణిమా గుగ్గిల. సో ఫస్ట్ టాపిక్ డెత్ అని చూస్ చేసుకున్నాను. వెరీ సీరియస్ అండ్ ఈరీ టాపిక్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు carry out on a serious note. So andukani I started it. So today's live is going to be all about a chit chat kind of live anamata. So enduku ilanti video ante, as I said earlier, ivala konni milestones reach ayyanu nenu. When I started doing this Insta, YouTube kind of thing, I reached certain milestones today itself. So I wanted to congratulate myself as well as all of you, because మీరు అందరూ లేనిదే నేను ఆ స్టేజ్కి రాను. సో ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ స్పెండ్ దట్ క్వాలిటీ టైం విత్ యూ. సో చాలా మందికి నేను ఎన్ని లైవ్స్ చేసి నా గురించి రివీల్ చేసినా కూడా, బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు నో మోర్ అబౌట్ మీ. చాలా బాగా మాట్లాడుతున్నారు, మీకున్న టాలెంట్స్ ఏంటి, ఇలా చాలా మంది అడుగుతున్నారు. సో టు అడ్రస్ all of them, I started this live. So as I can see, only few people have joined this live and I'm eagerly waiting to join you all. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఫర్దర్ వసుధ నిత్య ఎలా వెళ్ళబోతున్నాయి అండ్ అప్కమింగ్ బిజినెసెస్ ఏంటి, ఇలాంటి కీ థింగ్స్ అన్ని ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ లైవ్ అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ పీపుల్ టు జాయిన్ దిస్. So I would like to welcome my friend Shiva Madhuri, my bestie and soulmate, for joining this live. I'm very much happy to have her in this live, and I'm also expecting some more best friends and some more teachers of mine to join this live. So యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వసుధ నిత్య ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు దాకా ఎక్కడి వరకు వచ్చింది, ఇక ముందు ఏం కీ డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి, అవన్నీ చెప్పబోతున్నాను. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు జాయిన్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి, ఇంకా చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ ఫిజికల్ స్టోర్ లేదా, మేము వచ్చి మీ కలెక్షన్ చూడాలంటే ఎక్కడ చూడాలి ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. బట్ ఇంకా టైం ఉందండి. ఫిజికల్ స్టోర్ పెట్టడానికి చాలా కమిట్మెంట్ కావాలి. అండ్ దానికి ఏంటంటే ప్రాపర్గా ఒకళ్ళు ఎవ్రీ డే టైంకి ఓపెన్ క్లోజ్, కస్టమర్స్ని రిసీవింగ్ చేసుకోవడం, ప్రాపర్గా స్టాక్ రొటేషన్ అండ్ ఎవ్రీథింగ్, వర్కర్స్, స్టాఫ్, కరెంట్ బిల్స్, షాపింగ్, షాప్ అసోసియేషన్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని డీల్ చేయడం అండ్ డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి, జిఎస్టీ రిలేటెడ్ ఉంటుంది, ట్యాక్సింగ్, అకౌంటింగ్, 100 తలకాయ నొప్పులు ఉంటాయి. సో ఇప్పుడు ఆన్లైన్ దానికే ఐఎమ్ వెరీ మచ్ ఆక్యుపైడ్, ప్రెటీ మచ్ ఆక్యుపైడ్ అనమాట. సో ఇంకా 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 చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. సో అందుకని ఇప్పుడే అంతంత కీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ యాజ్ యూ ఆల్ నో, ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ 2 బాయ్స్ అండి. 2 ప్రెటీ యంగ్ అండ్ యాక్టివ్ క్యూట్ లిటిల్ బాయ్స్ ఉన్నారు. సో ఇప్పుడే చూపించాలనుకోవట్లేదు. దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ రివీలింగ్ దెమ్. సో ఇన్ ఫ్యూచర్ ఏంటి అంటే, వాళ్ళు కొంచెం మీ స్కూల్ స్టార్ట్ అయ్యి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద వర్క్. అండ్ సో మా హస్బెండ్ కూడా కరెంట్లీ జాబ్ రీలొకేట్ అయ్యారు. సో హీస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ బిజీ అండ్ ఆక్యుపైడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. సో ట్రావెలింగ్ అవుతుంది, రీలొకేషన్ అవుతుంది. సో పర్సనల్ ఎండ్కి వచ్చేసరికి కిడ్స్ స్కూలింగ్, ఈ వీక్ అంతా ఆ స్టఫే సరిపోతుంది. అందరికీ ఉన్నట్టే నాకు కూడా అవే డ్యూటీలు అండి. కిడ్స్కి స్నాక్స్ బాక్సులు పెట్టడాలు, లంచ్ ప్రిపేర్ చేయడాలు. అండ్ దిస్ ఇయర్ మై స్మాల్ సన్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు స్కూల్. సో వాడిని ప్లే స్కూల్ పంపిస్తున్నాను ఒక 2-3 months నుంచి. కొంచెం అలవాటు అవ్వాలని ఐ స్టార్టెడ్ సెండింగ్ హిమ్ టు ప్లే స్కూల్. సో ఐ వాంటెడ్ టు వెల్కమ్ మై ఫ్రెండ్ శరణ్య. షీ ఈస్ మై 6th to 10th క్లాస్మేట్ అనమాట. సో స్కూలింగ్ క్లాస్మేట్. హాయ్ శరణ్య, వెల్కమ్ టు దిస్ లైవ్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు సే హాయ్ టు యువర్ డాటర్ యాజ్ వెల్. నాకు పేరు తెలీదు, వెరీ సారీ, బట్ హాయ్ టు యువర్ డాటర్ యాజ్ వెల్. అండ్ ఇంకా ఏంటి అంటే, సో వాళ్ళ స్కూలింగ్ రొటీన్ కొంచెం సెట్ అయిపోయి వాళ్ళ రొటీన్లో వాళ్ళు పడతా ఉంటే అప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలుగుతా మోర్ ఆన్ ద వర్క్. అండ్ సో అందుకని కొన్ని కీ డెవలప్మెంట్స్ డిలే అవుతున్నాయి. సో చాలా మంది అడుగుతున్నారు, mynithya.com, మనకు ఒక డొమైన్ ఉంది mynithya.com అని. సో అది ఎప్పటి నుంచి వస్తుంది, దానికి అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, పేజ్ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ఇలా కొంతమంది అడుగుతున్నారు. సో అది ఏంటి అంటే, వి ట్రై 2-3 వెబ్సైట్ డిజైనర్స్ అండ్ పేజ్ డెవలపర్స్ అండి, బట్ అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. వాళ్ళు అడుగుతున్న అమౌంట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, బట్ వాళ్ళు ఇచ్చే అవుట్పుట్, వాళ్ళు డిమాండ్ చేసే థింగ్స్ అనేవి మాకు అంత రీజనబుల్గా అనిపించలేదు. సో మా టెక్ టీమ్ కొద్దిగా ఇప్పుడు అంత ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, టు బీ ఓపెన్ అండ్ ఫ్రాంక్.
సో mynithya.com may take some time, అట్లీస్ట్ ఒక 2 to 3 months అనేది టైం పట్టేటట్టుంది. సో that is going to take some time. And hi Vignesh for joining, and also hi Balu for joining this live. And next up వచ్చేసి what I want to say is Vasudha Nithya key developments ఏంటి, అండ్ యాక్చువల్లీ కీ మైల్ స్టోన్స్ అనౌన్స్ చేస్తానన్నాను. సో అది ఇంకా అనౌన్స్ చేయాలంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ మోర్ ఫాలోవర్స్. సో వసుధాకైనా నిత్యాకైనా ఐఎమ్ ప్లానింగ్ ఏ కంటైనర్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. ఎక్కడైనా ల్యాండ్ లీజ్కి తీసుకొని కంటైనర్ సెటప్ ప్లాన్ చేస్తున్నాను. బికాస్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏదైనా కూడా మొబైల్గా ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు గో విత్ ఎ కంటైనర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. సో దానికోసం ఐఎమ్ ఎంక్వైరింగ్ అబౌట్ ద ప్రైసెస్, ఐఎమ్ టేకింగ్ కొటేషన్స్, డిఫరెంట్ వెండర్స్ దగ్గర ట్రై చేస్తున్నాను, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఐఎమ్ టేకింగ్ కొటేషన్స్. బట్ నేను ఇంకా ఎక్కడ ఫైనలైజ్ చేయలేదు. ఐఎమ్ నాట్ షూర్ అండి ఎక్కడ ఏ మోడల్ ఎలా అయితే బాగుంటుంది, ఎలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేసేలాగా డిజైన్ చేయాలి, లేకపోతే ప్లేస్ స్పెసిఫిక్ గా డిజైన్ చేయాలా, లేకపోతే ఎలా డిజైన్ చేయాలనేది ఐఎమ్ నాట్ సో షూర్. సో ఎందుకు హడావుడిగా ల్యాక్స్ లో పెడుతున్నాం కదా ఇన్వెస్ట్మెంట్, ఐఎమ్ నాట్ షూర్ ఎనఫ్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కి రెడీ అవ్వాలి, లేదా ఒక ఫిజికల్ స్పేస్ షాప్ లాంటి స్పేస్ తీసుకొని దాంతో క్యారీ ఫార్వర్డ్ అవ్వాలా, లేకపోతే ఎలా అనేది నాకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ వీఆర్ ట్రైంగ్ అవుట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో చూద్దాం. మోస్ట్లీ నిత్యాకైతే ఫస్ట్ వీఆర్ ప్లానింగ్ ఏ ఫుడ్ ట్రక్ అండి, ఫుడ్ ట్రక్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. సో దానికి ఏంటంటే నిత్యాలో మనకి మెయిన్ షెఫ్ ఒకళ్ళు ఉండాలి ఆన్ వీల్స్ కాబట్టి, ఎప్పుడైనా హాట్ అండ్ క్విక్ గా మనకి ఒకటి డెలివరీ ఏదైనా ప్లాన్ చేయడానికి. సో వీ నీడ్ అ షెఫ్ ఫర్ దాట్. ఒక ప్రొఫెషనల్ షెఫ్ ని హైర్ చేయాలనుకుంటున్నాను. యట్ ఐఎమ్ నాట్ డిసైడెడ్ షెఫ్ ని హైర్ చేయాలా, లేకపోతే లోకల్ కుక్సా, లేకపోతే వంట మాస్టర్సా, ఎలా తీసుకురావాలనేది ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ అండి. ఐఎమ్ జగ్లింగ్ బిట్వీన్ లాట్ ఆఫ్ థాట్స్. సో అదొకటి ఐ లైక్ టు టేక్ యువర్ ఒపీనియన్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకొకళ్ళు ఎవరైనా అసిస్టెంట్ లాగా వాళ్ళకి క్లీనింగ్ కానీ, సేల్స్ కానీ, స్టాక్ డెలివర్ చేయడం కానీ, ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే అది డెలివర్ చేయడం కానీ, సో అలా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ అసిస్టెంట్ ఇన్ దట్ ట్రక్ యాజ్ వెల్. సో 2 people ఉండాలి. ఫర్ డ్రైవింగ్ అండ్ ఆల్ ద మెయింటెనెన్స్ రిలేటెడ్ వర్క్ ఒక పర్సన్ ఉండాలి, అండ్ ఫర్ ద కుకింగ్ అండ్ ఒక పర్సన్ ఉండాలి. అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానీ, కుకింగ్ ఫుడ్ రిలేటెడ్ అంతా మేనేజ్ చేయడానికి కుక్ యాజ్ వెల్ యాజ్ అ మేనేజర్ కావాలి. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకొక పర్సన్ కావాలి టు మేనేజ్ ద అదర్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ ట్రక్. సో ఎందుకు ఫుడ్ ట్రక్ చూస్ చేసుకున్నారు, వై నాట్ ఫిజికల్ ఒక హోటల్ కానీ, ఒక రెస్టారెంట్ కానీ ఎందుకు చూస్ చేసుకోవట్లేదంటే, ఓన్లీ థింగ్ అండి, ఫుడ్ ట్రక్ ఉందనుకోండి డిఫరెంట్ ప్లేసెస్ కి పంపించవచ్చు. ఎక్కడైనా మంచి ఫెస్ట్లు, కాలేజ్ ఫేర్స్, ఎగ్జిబిషన్స్, ఎక్స్పోలు లాంటివి జరుగుతున్నప్పుడు మన ట్రక్ ని కూడా అక్కడికి పంపించవచ్చు. నిత్యా ఫుడ్స్ అనేది కొంచెం వైడ్ రీచ్ కి వెళ్తుంది కాబట్టి ఐ వాంటెడ్ టు టేక్ దాట్ కాన్సెప్ట్ ఫార్వర్డ్. సో అదొక రీజన్. సో అది 10x12 కంటైనరే 2.25 lakhs దాకా చెప్తున్నారు కొటేషన్స్. సో వీఆర్ ఎ లిటిల్ డౌట్ఫుల్. అంత ఇన్వెస్ట్మెంట్ పెడతాము, రిటర్న్స్ అంతవరకు వస్తాయా రావా ఏంటి అనేది వీఆర్ అ బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో ఎటు తిరిగి స్టెప్ అయితే వేయక తప్పదు, బట్ మేబీ కొంచెం అటు ఇటుగా డిలే ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్ గా నిత్యా కానీ వసుధ కానీ దే ఆర్ నాట్ ఇండియా బేస్డ్ అండి. యాక్చువల్ గా అవి ఇండియా బేస్డ్ ఆడియన్స్ కోసం అయితే స్టార్ట్ చేయలేదు. ఇట్ వాస్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ ట్రయల్ రన్. ఎంతవరకు మెటీరియల్ ప్రాపర్ గా తేయగలుగుతాం, ఎంతవరకు బిజినెస్ రొటేషన్ చేయగలుగుతాం, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ స్టడీ చేయడానికి ఐ చోస్ దిస్ ప్లేస్ అనమాట. బికాస్ హోమ్ టౌన్, నాకు తెలిసిన ఆడియన్స్ దగ్గర నేను ఏదైతే చేయగలను. సో దెన్ ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ బిగ్గర్ క్రౌడ్ అండ్ బిగ్గర్ ఆడియన్స్. సో దాట్ ఈస్ వై స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేశాను. అండ్ వెరీ సూన్ విత్ ఇన్ 1 month, అంటే మై బర్త్డే ఇస్ July 14th. సో నా బర్త్డే తర్వాత నుండి వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ద ఫారిన్ స్టేట్స్ యాజ్ వెల్. సో అక్కడ నుంచి ఆర్డర్స్ ఎలా వస్తాయి, అక్కడికి కొరియర్స్ ఎలా అవుతున్నాయి అంటే చాలా జరుగుతుందండి మన చుట్టుపక్కల. సో నవ్ ఇండియా ఇస్ నాట్ జస్ట్ ఎ స్మాల్ కంట్రీ కాదు, ఇట్ ఇస్ ద గ్లోబల్ హబ్ ఆఫ్ మల్టిపుల్ బిజినెసెస్. అసలు ఇది అది అని చెప్పలేము, అంత బాగా జరుగుతున్నాయి బిజినెస్ లో. సో దాట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు టార్గెట్ ద ఫారెన్ మార్కెట్ యాజ్ వెల్. ఆల్రెడీ మన కలెక్షన్స్ కొన్ని వెళ్ళాయి US, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీ డి నాట్ రివీల్ ఇట్. దెన్ వీ డి నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాట్ఫామ్. ఐ డి నాట్ హ్యావ్ ద సోషల్ మీడియా ఛానల్స్ టు పుట్ ఇట్ ఇన్ అ పబ్లిక్ స్పేస్. సో అందుకని అప్పుడు కుదరలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ ఇంటూ పబ్లిక్ కాబట్టి, ఐఎమ్ ఇంటూ సోషల్ మీడియా కాబట్టి ఐ కెన్ డిస్ప్లే ఇట్ ఫర్దర్ అనమాట. సో US క్లయింట్స్ కి పంపించినవి అవన్నీ ఐ రివీల్ దెమ్ ఫర్దర్, బికాస్
బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద ఐటమ్, ఐ డోంట్ హ్యావ్ ద క్లయింట్ వేరింగ్ పిక్చర్స్ ఆల్సో విత్ మీ. సో అందుకని ఇప్పుడు అవంత పాసిబిలిటీ కాకపోవచ్చు, బట్ వెరీ సూన్ ఐ విల్ ట్రై టు గెట్ దోస్ పిక్చర్స్ ఫ్రమ్ ద క్లయింట్స్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు, అండ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్. లేదా ఫేస్ బ్లర్ చేయడమా, లేకపోతే ఫేస్ మీద ఏదైనా స్టిక్కర్స్ యాడ్ చేసి బేబీ ఫ్రాక్స్, బేబీ కలెక్షన్ పంపించాము, అండ్ ఆల్సో మన లేడీస్ వేర్ కూడా పంపించాము. వీఆర్ నాట్ యట్ ఇన్ టు మెన్స్ కలెక్షన్ అండి, వీఆర్ అబౌట్ టు స్టార్ట్. కొంచెం చిన్నగా ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్దీ వెళ్దాం అనుకుంటున్నాం. సో మెన్స్ కలెక్షన్ ఈజ్ నాట్ యట్ అవుట్. సో వెరీ సూన్ ఐ విల్ ఆల్సో గివ్ యూ ద ఫ్యామిలీ కాంబోస్, మెన్స్ కలెక్షన్, మెన్స్ కుర్తా కలెక్షన్, డిజైనర్ కలెక్షన్, బడ్జెట్ లో డిజైనర్ వేర్, బడ్జెట్ లో లగ్జరీ వేర్, ఇవన్నీ రాబోతున్నాయి. బట్ కొంచెం స్లోగా వెళ్దాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు కదా, సో ఐ డోంట్ వాంట్ టు గెట్ కిల్డ్, ఐ డోంట్ వాంట్ వసుధ అండ్ నిత్య టు గెట్ కిల్డ్ ఆర్ బుల్డోస్డ్. సో అందుకని ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఎ లిటిల్ స్లో. అండ్ ఇంకా నిత్య అప్డేట్స్ యాజ్ ఎ సెట్ ఫుడ్ ట్రక్, అండ్ నిత్యాలో చాలా వైడ్ మెనూ ఉంది, మోర్ దాన్ 400 ఐటమ్స్ ఉన్నాయి. సో ద మెనూ ఇస్ వెరీ వెరీ ఎక్స్టెన్సివ్ వన్. సో షార్ట్ కట్ లో చెప్పాలంటే బేబీ ఫుడ్ అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఏంటి, హెల్దీ స్నాక్స్ ఏంటి, వెయిట్ లాస్ స్నాక్ ఆప్షన్స్ ఏంటి, టేస్టీ అండ్ హెల్దీ గట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఏంటి, మన వెయిట్ లాస్ ఆప్షన్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా నాకు తెలిసిన నాలెడ్జ్. అంటే నేను కొన్ని హోమియో బుక్స్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అట్లాంటి అట్మాస్ఫియర్ ఉండేది. సో ఐఎమ్ ఎక్స్పోజ్ టు హోమియో, ఆయుర్వేద, యునాని అండ్ న్యాచురోపతి అండ్ ఇంగ్లీష్ మెడిసిన్ యాజ్ వెల్. సో ఇవన్నీ అంతో ఎంతో వింటూ చదువుతూ ఆ చిన్నప్పటి నుంచి ఆ ఉన్న ఎక్స్పోజర్ తోటి ఐ హ్యావ్ సమ్ డీసెంట్ ఇనఫ్ నాలెడ్జ్ అనమాట. సో బికాస్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ కెన్ డిజైన్ మెనూ, అంటే ఒక న్యూట్రిషనల్ గా ఒక రిచ్ మెనూని నేను డిజైన్ చేయగలను. బట్ ఐ అగ్రీ, ఐఎమ్ నాట్ ఎ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్, ఐఎమ్ నాట్ ఎ సర్టిఫైడ్ పర్సన్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. ఐ have not done dietetics, I have not done PG or any kind of diploma in nutrition, but basic common sense and common knowledge తో నాకు వచ్చిన డిజైనింగ్ నేను చేశాను. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ ఇన్ సమ్ న్యూట్రిషనిస్ట్ ఆల్సో ఇన్ టు ద పిక్చర్ అండ్ ట్రై టు డిజైన్ దెమ్ క్యాలరీస్ అన్ని అప్రోప్రియేట్ గా ఉండేటట్టు. అండ్ ఆల్సో వెల్కమ్ టు మీరా గారు ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి అది ఉంటుంది. అండ్ ప్రీ జిమ్ పోస్ట్ జిమ్ వర్కౌట్ డ్రింక్స్ ఉంటున్నాయి, హెల్దీ స్మూతీస్ ఉంటున్నాయి, మిల్లెట్ వెరైటీస్ ఉంటున్నాయి, మిల్లెట్ స్నాక్స్, మిల్లెట్ బ్యాటర్స్, మిల్లెట్ ఫ్రూట్స్, మిల్లెట్ పౌడర్స్, స్ప్రౌటెడ్ మిల్లెట్ పౌడర్స్. అంటే రాగులు ఉన్నాయనుకోండి, మీరు మామూలుగా ఏం చేస్తారు, రాగులు తీసుకొస్తారు బజార్లోనే ఎక్కడోనో తీసుకొస్తారు, అవి గాలి చేసి మీరు ఎండబెట్టేసి దాన్ని పౌడర్ పట్టించుకుంటూ ఉంటారు. బట్ మన దగ్గర అలా కాదనమాట. సో ఆల్సో వెల్కమ్ టు మిస్టర్ జీవన్, హీ ఈస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ జీవన్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. సో ఆ రాగులు మన దగ్గర ఎలా చేస్తారు అంటే స్ప్రౌట్ దెమ్ అండి, ఒక 2 days అలాగా స్ప్రౌటింగ్ ఇస్తాము. ఓవర్ నైట్ నానబెట్టేసి మొలకలు ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ వే వాటిని అట్లాగే మనం మొలకెత్తిచ్చేసి దాన్ని మనం సన్ డ్రై అంటే ఆఫ్టర్ వాషింగ్ దెమ్ ప్రాపర్లీ వాటిని మొలకెత్తించిన తర్వాత ఆ మొలకలతో వాటిని డ్రై చేసి ప్రాపర్ వేలో వాటి స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, దాంతో మిల్లెట్ పౌడర్స్ ఎలాగా, దోశ బ్యాటర్స్ ఎలాగా, చపాతి రాగి ఆటాతో కూడా చేస్తారు, రాగి ముద్దలు, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, రాగి బిస్కెట్స్ ఉంటాయి, షుగర్ బిస్కెట్స్, ఇలా చాలా చాలా క్రియేటివ్ రెసిపీస్ రాబోతున్నాయి, చాలా హెల్దీ మిల్లెట్ రెసిపీస్ రాబోతున్నాయి, మిల్లెట్ కారపూసలు, మిల్లెట్ లడ్డూలు, మిల్లెట్ బిస్కెట్స్ అండ్ మిల్లెట్ మిల్లెట్ చిప్స్, ఇలా చాలా కంటెంట్ రాబోతుంది. ఇవన్నీ కూడా మన మెనూలో ఉన్నాయి. సో వెరీ సూన్ నేను మెనూ కూడా ఒక ప్రాపర్ లామినేటెడ్ వర్షన్ తీసుకొద్దామంటే అది ఎందుకు అస్సలు అవ్వట్లేదు. బట్ వెరీ సూన్ ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎవ్రీడే రొటీన్, మన డైలీ రొటీన్ లో ఉండే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్నాక్ ఆప్షన్స్. అంటే బయట తినే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, బేకరీ ఐటమ్స్ ఉంటాయి, అండ్ నిల్వ చేసుకునే కారపూసలు, చక్రాలు, మురుకులు, అట్లాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ ఉంటాయి, పఫ్స్ ఉంటాయి, చికెన్ పఫ్స్, ఎగ్ పఫ్స్ అలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సమోసా వెరైటీస్, అలా కామన్ మన బేకరీ స్టైల్ ఐటమ్ అంతా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకేముంటాయి నిత్యాలు, స్వీట్స్ అండ్ హాట్స్, దే ఆర్ ద మేజర్ సెల్లర్స్ అండి. మన దగ్గర ఉన్నంత ఎక్స్టెన్సివ్ స్వీట్ మెనూ యూ కెన్ ఈవెన్ కంపేర్ మీ విత్ స్వీట్ షాప్ అనమాట. నిత్యా ఫుడ్స్ ని యూ కెన్ ఆల్సో కంపేర్ విత్ స్వీట్ షాప్. సో అంత ఎక్స్టెన్సివ్ మెనూ ఉంటుంది, మోర్ దాన్ 35 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి మన దగ్గర. బట్ నాట్ ద యూజువల్ కలాకానీ అండ్ బర్ఫీస్ అండి. మన దగ్గర ఉండే కలాకానీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు, ప్యూర్లీ మిల్క్ లవర్స్ అయితే పడి చచ్చిపోతారు, అలా ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకా 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 ఏంటి అంటే చాలా క్రియేటివ్ రెసిపీస్ ఉండబోతున్నాయి, చాలా ఇన్నోవేటింగ్ కంటెంట్ చూడబోతున్నారు, మంచి మంచి వ్లాగ్స్ చూడబోతున్నారు ఇన్ ఆల్ ఆర్ ఛానల్స్. సో
అదొకటి జరుగుతుంది. బ్యాక్ ఎండ్ లో షూట్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆషాఢం వచ్చేదాకా ఫోటోగ్రాఫర్స్ ఎవ్వరూ దొరికేటట్టు లేరండి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఆషాఢం వస్తే ఫోటోగ్రాఫర్స్ కి కొంచెం బిజీ తగ్గితే వాళ్ళు అప్పుడు కొంచెం మనలాంటి బడ్డింగ్ అండ్ యంగ్ ఆంటర్ప్రినర్స్ అండ్ స్టార్ట్అప్ వాళ్ళని కొంచెం పట్టించుకుంటారు. సో టిల్ దెన్ ఐ గాట్ టు వెయిట్. సో మీకు చెప్తే నమ్మరు, దాదాపు 5 months నుంచి నాకు ఒక జ్యువెలరీ షోరూమ్ వాళ్ళతో ఒక షూట్ పెండింగ్ ఉంది. వాళ్ళు 3-4 times కాల్ చేశారు. ఏంటి మేడం వస్తా అంటున్నారు రావట్లేదు, వస్తా అంటున్నారు రావట్లేదు అని చాలా సార్లు అడిగారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ కుడ్ నాట్ ఫైండ్ ద రైట్ ఫోటోగ్రఫీ టీమ్ ఎట్ దాట్ మూమెంట్. బట్ నవ్ ఐఎమ్ టైడ్ అప్ విత్ టీమ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు రేపటి నుంచి ఫ్రీ అవుతారంట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ ఈ వీక్ లో షూట్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ దేవి ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ విల్లింగ్ టు ఆన్సర్ అండి. సో ఇందాక చెప్పాను కొన్ని కీ మైల్ స్టోన్స్ డిస్కస్ చేస్తాను అని. ఆల్రెడీ చాలా సుత్తివాగుడు వాగేశాను. సో నవ్ ఐ వాంట్ టు రివీల్ ఏంటి ఆ మైల్ స్టోన్స్ అనేది చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 100 subscribers అయ్యారు. ఇన్స్టా పేజ్ లో 100 followers అయ్యారు ఒక పేజ్ లో. సో దాట్ ఈస్ అ బిగ్ మైల్ స్టోన్ అండి. అసలు నాలాంటి ఒక యంగ్ అండ్ బడింగ్ ఉమెన్ కి ఇప్పుడిప్పుడే ఇన్స్టాల్లోకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 100 ఎప్పుడు కూడా ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ అండి. సో ఆ ఫస్ట్ 100 విల్ బి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ దోస్ ఫస్ట్ 100 people హూ పుట్ మీ ఆన్ దాట్ స్పేస్. ఎవరైతే ఆ 100 members నాకు ఫాలో కొట్టి నన్ను ఫాలో అవుతూ నా లైవ్లో నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ మీరు అంత బాగున్నారు ఇంత బాగున్నారు అని చెప్తూ నన్ను కొంచెం లావెక్కిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన లైవ్ ఒక పెళ్లిలో నేను ఒక పట్టు చీర కట్టుకొని నేను చేసిన లైవ్ అనేది చాలా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో దాట్ క్రాస్డ్ 2000 views అండి. సో సురేష్ గారు వెల్కమ్ టు దిస్ లైవ్. సో సురేష్ గారు ఈజ్ ఆర్ నిత్యాస్ టీమ్ అండి. మన మెయిన్ కుకింగ్ మాస్టర్ అన్నమాట సురేష్ గారు. సో 6 క్వింటాల పులిహోర కూడా అవలీలుగా చేసేంత టాలెంటెడ్ మన సురేష్ గారు. సో సురేష్ గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ ఇలా మంచి మంచి మైల్ స్టోన్స్ అవుతున్నాయి. 2000 views వచ్చాయి. యూ మే థింక్ 2000 అంటే అది కూడా చెప్పుకోగలిగే వ్యూనా అని. నా ఫస్ట్ రీల్ ఇవాళ 2000 views క్రాస్ అయింది. బట్ నా అదర్ రీల్స్ ఆల్రెడీ 4500 views దాటేసాయి ఎప్పుడో. సో దట్ ఈస్ నాట్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఐ సా. బట్ ద ఫస్ట్ వీడియో 2000 అనే ఒక మార్క్ ని రీచ్ అవ్వడం ఈస్ అ బిగ్ మైల్ స్టోన్ టు మీ. సో ఫస్ట్ లైవ్ 2000 అనే ఒక రౌండ్ ఫిగర్ నంబర్ ని రీచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఎఫ్బీ లైవ్ చాలా తొందరలో మానిటైజ్ అవుతుందని చెప్పాను కదా. సో ఐఎమ్ క్లోజ్ టు 300 ఇంటరాక్షన్స్ అవ్వాలి. ఐఎమ్ క్లోజ్ టు 267, 268 దగ్గర ఉన్నాను. ఇంకొక 32 ఇంటరాక్షన్స్ అంటే మీ లైక్స్ కామెంట్స్ ఇలాంటి ఇంటరాక్షన్స్ మీ సైడ్ నుంచి ఏదైతే నాకు వస్తుందో నేను ఏదైతే మీకు రిప్లైస్ కానీ ఏదైతే ఇస్తానో. సో ఇఫ్ ఐ రీచ్ దోస్ 32 more ఇంటరాక్షన్స్ ఆల్సో ఒక 2 days లో ఎఫ్బీ అకౌంట్ మానిటైజేషన్ లోకి రాబోతుంది. సో థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయండి. మీరందరూ నా వీడియోస్ చూసి బాగుంది బాగాలేదు ఏదో ఒక రెస్పాన్స్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పటిదాకా ఎవ్వరూ బాగాలేదని చెప్పలేదండి. ఎవరు జాయిన్ అయినా లైవ్ మధ్యలో డిస్కనెక్ట్ అయిన వాళ్ళైతే ఎప్పుడూ లేరు. ఎవరైనా 1 minute అటు ఇటు డిస్కనెక్ట్ అయినా మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యేవాళ్ళు. సో ఇప్పటిదాకైతే అలాగే జరిగింది. హోప్ఫుల్లీ ముందు ముందు కూడా అలాగే కాన్స్టెంట్ గా నన్ను చూస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఇవి 3 major మైల్ స్టోన్స్ అనమాట. ఐఎమ్ క్లోజ్ టు ఎఫ్బీ మానిటైజేషన్. హోప్ఫుల్లీ ఇవాళ రేపట్లో అవుతుంది. ఎందుకంటే యూజువలీ పర్ డే నాకు 30-35 ఇంటరాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈవినింగ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది సోషల్ మీడియాస్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇఫ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ ఇవాళ నైట్ కల్లా ఐ కెన్ గెట్ ద ఎఫ్బీ మానిటైజేషన్. సో 2 days పడుతుంది నాకు మళ్ళీ అది అప్రూవల్ వచ్చి యాక్సెస్ రావడానికి. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ 100 followers ఆన్ మై ఛానల్ and as well as 2000 views on my first reel I shared, first live video I shared. And moreover నేను ఇవాళే ఫస్ట్ యూట్యూబ్ వీడియో రికార్డ్ చేశాను ఆన్ సీరియస్ టాపిక్ కాల్డ్ యాజ్ డెత్. సో ఇవన్నీ కూడా మైల్ స్టోన్స్. ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఇవన్నీ కూడా ఐ డోంట్ ఈవెన్ నో నన్ను నేను ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చో లేదో నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ ఏ క్యాషువల్ సోషల్ మీడియా యూజర్ అనే నేను చెప్పాలనుకుంటాను. సో అలా ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న పర్సన్ కి ఇవన్నీ కూడా చాలా చాలా మంచి మైల్ స్టోన్స్ అవుతా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఆల్. మీ అందరి సపోర్ట్ లేకుండా నేను అవైతే రీచ్ అయ్యి ఉండను. సో థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఎన్నిసార్లు ఆన్సర్ చేసినా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే వసుధ ఎవరు నిత్య ఎవరు? వసుధ అంటే ఎవ్వరు లేరండి.
నిత్య కూడా ఎవ్వరూ లేరు. నాకు తెలిసిన ఒక పేరు అంతే, ఆ రెండు. సో మేము ఉండేది కొత్తగూడెం రీజియన్ కాబట్టి కొత్తగూడెం ఏరియాలో వసుంధర షాపింగ్ మాల్ అని ఒక ఫేమస్ షాపింగ్ మాల్ ఉంటుంది. సో వసుంధర కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వసుధ అనేది తొందరగా పీపుల్ కనెక్ట్ అవ్వగలుగుతారు. సో నాకు ఒక ట్రెడిషనల్ సెక్యులర్ నేమ్ కావాలి, ఏ రిలీజన్ వాళ్ళు ఫీల్ అవ్వకుండా నాకు ఒక నేమ్ కావాలి కాబట్టి ఐ వెంట్ ఫర్ దాట్ నేమ్. అండ్ అది కాక మా మదర్ వాళ్ళు 3 sisters అండి, అండ్ దే లాస్ట్ దేర్ 4th sister ఇన్ అ వెరీ యంగ్ ఏజ్ డ్యూ టు బ్రెయిన్ ఫీవర్. అప్పుడు ఇంత మెడికల్ గా ఇంత అవేర్నెస్ లేదు, ఇంత డాక్టర్ టెలికన్సల్టేషన్స్ ఇవన్నీ లేవు అప్పట్లో ఊర్లలో. షీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 7. సో ఆ పిన్ని పేరు, నాకు పిన్నినే అవుతారు కదా మా మదర్ వాళ్ళ ఓన్ సిస్టర్ తను. సో మా పిన్ని హర్ నేమ్ ఇస్ సుధా అనమాట. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ హర్ నేమ్. సో వసుధాలో సుధా యాడ్ అవుతుంది కాబట్టి దాట్. అండ్ మై హస్బెండ్స్ ఫస్ట్ ఇనీషియల్ ఇస్ వి. సో మా హస్బెండ్ నేమ్ వసుంధర షాపింగ్ మాల్ కొంచెం బిట్, అండ్ నెక్స్ట్ మా సుధా పిన్ని పేరు, ఇవన్నీ కలగలిపితే వచ్చిన పేరే వసుధ. అండ్ నాకు చాలా చాలా ఇష్టమైన అమ్మవారి పేరు కూడా కాబట్టి ఐ వెంట్ విత్ దాట్. సో నాకు పూర్ణిమ ఎంత నిండుగా ఉంటుందో పేరు, అలాగే నాకు నిండుగా ఉండే పేరు కావాలి కాబట్టి ఐ వెంట్ విత్ వసుధ. సో దాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ వసుధ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు ప్రవీణ్. థ్యాంక్ యూ, హాయ్ ప్రవీణ్, ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి నిత్య ఎవరు. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన, గుడ్ ఈవినింగ్ ప్రవీణ్, మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన ఉండే నైబర్స్ వాళ్ళ మనవరాల పేరు నిత్య. నాకు పాప పుడితే పెడదాం అనుకున్న పేరు నిత్య. సో అలా నిత్య అనే నేమ్ ఒకటి నా మైండ్ లో ఉండిపోయింది. సో ఈజీ బ్రీజీ సింపుల్ గా ప్రొనౌన్స్ చేసేటట్టుంది కాబట్టి ఐ చూస్ దాట్ నేమ్. సో దాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నిత్య. సో ఎవరూ లేరు. సో నిత్య ఈజ్ నో వన్, జస్ట్ అ ర్యాండమ్ నేమ్ ఐ లైక్. సో సింపుల్ గా ఈజీగా ఉండాలి కాబట్టి ఐ వెంట్ విత్ నిత్య. అండ్ నెక్స్ట్ బాన్ టు ట్రావెల్ అనేది ఇప్పట్లో కాదు, నా గ్రాడ్యుయేషన్ డేస్ లో అప్పుడున్న ట్రావెలింగ్ పిక్చర్ మీద నేను పెట్టిన ఒక పేరు అంతే. బాన్ టు ట్రావెల్, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మనందరం కూడా ట్రావెల్ అంటే ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోతే ట్రావెల్ అనుకోను, మన లైఫ్ లో మనం వేసే ప్రతి అడుగు ట్రావెల్ అనే నేను ఫీల్ అవుతాను. సో దట్ ఈస్ వై బాన్ టు ట్రావెల్. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆల్ అవర్ ఇండివిజువల్ లైఫ్స్ అండ్ ఎవరికి వాళ్ళం ఎవరి జీవిత ప్రయాణంలో వాళ్ళు ఉన్నాం. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్ విత్ బాన్ టు ట్రావెల్. అండ్ ప్రేమ ఫౌండేషన్ వెనకాల ఉన్న మీనింగ్. సో ప్రేమ ఫౌండేషన్ మీనింగ్ ఏంటి అంటే ఏమీ లేదు, నాకు నచ్చిన ఒక అమ్మ పేరు మీద పెట్టాను. అండ్ ఆవిడ ఇప్పుడు లేరు, యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ లైఫ్స్ ఆల్సో. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, షీ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ కోవిడ్. సో ఆవిడ పేరు మీద ఐ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రేమ ఫౌండేషన్ అనమాట ఆన్ మై మదర్స్ బర్త్డే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో దాట్ ఈస్ దాట్. అండ్ నెక్స్ట్ నేను ఒక 3 అప్కమింగ్ బిజినెసెస్ అనౌన్స్ చేశాను. ఫ్రమ్ జూలై వర్కింగ్ లోకి వస్తాయని చెప్పాను. జూన్ లో వీక్ ఒకటి చెప్తానని చెప్పాను. సో అబౌట్ దాట్ నేను ఇన్స్టిట్యూట్ ఏమని పెట్టబోతున్నాను అనేది కూడా రివీల్ చేయాలనుకుంటున్నాను ఈ లైవ్ లో, బట్ కొంచెం అటు ఇటుగా ఉండబోతుంది పేరు. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే ఏమీ లేదు. ఆ ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక పేరెంట్ అండ్ కిడ్స్, నాలాంటి ఒక మదర్ ఒక 2 పిల్లల్ని పట్టుకొని, మాలాంటి మంకీస్, మా పిల్లల లాంటి మంకీస్ 2ని పట్టుకొని ఆ ఇన్స్టిట్యూట్ కి గానీ వస్తే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లొకేటెడ్ ఇన్ పాల్వంచ అండి, స్మాల్ టౌన్ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో అక్కడ ఏంటంటే నేను అక్కడే ఉంటాను కాబట్టి ఐ వాంటెడ్ టు బీ దేర్ ఫర్ అట్లీస్ట్ 3 months నేనే ఉండి రన్ చేయాలనుకుంటున్నాను, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఆ తర్వాత ఒక ప్రాపర్ సిస్టమాటిక్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి అదొక రన్నింగ్ లోకి వచ్చాక దెన్ ఐ విల్ ట్రై టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు అవర్ మేనేజర్. And also I would like to thank Mr. Anil for joining the team. He is going to be the manager from today. So he joined this afternoon, and I don't see him in this live because I did not post him any message that I am going to do a live. Maybe he'll watch it later. So hi Anil, welcome to this live. అండ్ నెక్స్ట్ అప్ ఏంటి అంటే, సో ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఒక పేరెంట్ అండ్ 2 kids ఆర్ 3 kids ఆర్ వాట్ ఎవర్ పేరెంట్ అండ్ కిడ్స్ వస్తే, ఇప్పుడు మీరు యూజువల్ గా ఒక కిడ్ కి స్విమ్మింగ్ నచ్చుతుంది, ఒక కిడ్ కి డాన్స్ నచ్చుతుంది, లేదా ర్యాండమ్ గా ఉంటాయి. ఒకళ్ళకి కరాటే నచ్చుతుంది, ఒకళ్ళకి కూర్చొని కీబోర్డ్ పియానో నచ్చుతాయి. వేరీడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఒకటే ఇంట్లో పెరిగిన పిల్లలకు కూడా, బ్రదర్స్ అయినా కానీ సిస్టర్స్ అయినా కానీ, బ్రదర్ అండ్ సిస్టర్, సిస్టర్ అండ్ బ్రదర్, వాట్ ఎవర్ ద కాంబినేషన్. సో ఏంటంటే ఇంట్రెస్ట్లు వేరీడ్ గా ఉంటాయి. ఒకళ్ళే ఉంటారు, ఒకళ్ళెవరో పేరెంట్, బీట్ బి ద మదర్ ఆర్ ద ఫాదర్, వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, వేరే వాళ్ళ జాబ్ పరంగానో డిఫరెంట్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఒక్కళ్ళకే పడుతుంది డ్యూటీ 2ని బయటకు తీసుకెళ్లడం. సో ఇన్ మై కేస్ మై హస్బెండ్ ఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి నాదే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆయన అవైలబుల్ గా ఉన్నప్పుడు తప్పకుండా తీసుకెళ్తారు, నో చెప్పరు. బట్ ఇన్ కేస్ ఈజ్ నాట్ అవైలబుల్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు టేక్ మై కిడ్స్. సో ఫస్ట్ కిడ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రిజర్వ్డ్, వాడికి ఇల్లు దాటడం నచ్చదు. రెండో వాడు నాలాగా, వాడికి ఇంట్లో ఉండడం నచ్చదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళకి అటు తీసుకెళ్లాలి, ఒకళ్ళకి ఇటు
తీసుకెళ్ళాలి, ఒక్కళ్ళే సాటిస్ఫై చేయగలుగుతాను. సో అది నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ కాబట్టి ఐ టుక్ అన్ ఇన్స్టిట్యూట్ ఛాలెంజ్ అనమాట. ఎందుకు రన్ చేయకూడదు ఒక ఇన్స్టిట్యూట్ అని. వీఆర్ వర్కింగ్ ఆన్ ద బ్యాక్ ఎండ్ రిజిస్ట్రేషన్స్, పర్మిషన్స్, వాటి మీద మేము వర్క్ చేస్తున్నాం. దట్ ఈస్ వై ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఖమ్మం కరెంట్లీ. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. సో జూన్ మొత్తం ప్రమోషన్స్ కి పెట్టుకున్నాను, జూలై నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఆఫ్లైన్ లో చాలా అడ్మిషన్స్ అవుతున్నాయి, మోర్ దాన్ 12 అడ్మిషన్స్ అయ్యాయి ఆల్రెడీ. బట్ ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ అండి, ఆన్ పేపర్ కాదు. రియాలిటీగా మనీ పే చేసేంత వరకు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దే విల్ జాయిన్. నేను ప్రైసింగ్ ఎంత పెట్టాలో కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఐఎమ్ జస్ట్ గెటింగ్ మోర్ అండ్ మోర్ టీచర్స్ ఇన్ టు ద టీమ్. షెడ్యూల్ ఎలా ప్లాన్ చేయాలి, ఏ యాక్టివిటీ ఏ రోజు పెట్టాలి, ఆల్ దిస్ ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నారనమాట. అండ్ థ్యాంక్ యూ జగదీష్ గారు ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ సో ఆ ఇన్స్టిట్యూట్ ఏంటంటే, నాలాంటి ఒక మదర్ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వస్తే మీకు ఒక మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి. ఏ క్లాస్కి వెళ్తారు, ఈ టైంకి ఈ స్లాట్ ఈ క్లాస్ లో అవైలబుల్ గా ఉంది అని మనం వాళ్ళకి ఒక వైడ్ రేంజ్ అట్లీస్ట్ ఒక 3-4 ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఆ కిడ్ కి ఆ రోజు ఇంట్రెస్ట్ ఉన్న క్లాస్ లో ఆ కిడ్ కూర్చోగలగాలి. లేదు ఎవ్రీడే సింగిల్ క్లాస్ లో కూర్చుంటామంటే వెరీ హ్యాపీ, అలాగే కంటిన్యూ చేయమంటాం. సో ఇవాళ మ్యూజిక్ క్లాస్ నచ్చట్లేదు, డాన్స్ చేయాలని ఉంది, లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయాలని ఉంది, లేదా ఇంకేదో నేర్చుకోవాలని ఉంది, ఫార్మింగ్ చేయాలని, చిన్న చిన్నగా విత్తనాలు జల్లించడం, అలాంటి చిన్న చిన్న ఫైన్ మోటార్ స్కిల్స్ పెంచే యాక్టివిటీస్, లేదా ట్రాంపులిన్ మీద ఆడుకోవాలని ఉంది, లేదా ఏదైనా సార్టింగ్ పజిల్స్ లాంటివి చేయాలని, అలా ఆ కిడ్ కి ఏ యాక్టివిటీ నచ్చిందో మన సబ్స్క్రిప్షన్ బేసిస్ ఆర్ మంత్లీ ఇన్ని క్లాసెస్ వాటికి చార్జ్ చేసుకుంటూ, అయితే నామినల్ ఫీ అండి. ఐఎమ్ నాట్ ఎట్ క్లియర్ ఎంత చార్జ్ చేయాలి ఏంటని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూట్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మెల్లిగా కనుక్కొని ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. ట్రాన్స్పరెంట్ గానే ఉంచుతాను, ఎంత తీసుకుంటున్నాను ఏంటి, ఏ కోర్స్ కి ఎంత, ఇవన్నీ పెట్టబోతున్నాను. సో యూజువల్ మార్కెట్ లో నడుస్తున్న ప్రైస్ కి దగ్గరగానే ఉండబోతుంది ప్రైస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అప్ ఒక కిడ్ ఒక క్లాస్ కి, ఇంకో కిడ్ కి ఇంకో క్లాస్ కి పంపించేస్తాం. తర్వాత పేరెంట్ ఏం చేస్తారు, ఖాళీ కూర్చొని యూట్యూబ్ షార్ట్స్, ఫోన్ లో సొల్లెవారాలు ఇవే చేస్తూ ఉంటాం. నా అలాంటి వాళ్ళు కూడా అదే చేస్తారు, నేను కూడా అదే చేస్తాను. సో అలాంటి పేరెంట్ కూడా టైం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఒక మదర్ ఎస్పెషలీ జెంట్స్ ఇల్లు దాటి రావడం పెద్ద ఎఫర్ట్ ఏం కాదండి. రోజు వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు ఆఫీస్లకు అని, ఫ్రెండ్స్ అని, పార్టీస్ అని. జెంట్స్ బయటికి వెళ్ళడం మన ఇండియన్ హౌస్ హోల్డ్ ఇస్ ఎ కామన్ థింగ్. బట్ ఒక లేడీ పిల్లల్ని తీసుకొని బయటికి రావాలంటే పిండి రుబ్బుకోవాలి, బట్టలు తీయాలి, బట్టలు మడతేసుకోవాలి, ఎక్కడికక్కడ అన్ని సర్దుబాటు నీట్ గా పెట్టుకొని రావాలి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కలిసి ఇంటికి వచ్చి చూసేసరికి బ్యాడ్ గా ఉందంటే ఏమంటారు అనే కంగారు ఉంటుంది, నాకైతే ఉంటుంది. సో ఎక్కడికైనా బయటకు వెళ్ళే ముందు ఇల్లంతా ఎక్కడిదక్కడ సర్దంది, బయటకి అయితే వెళ్ళను. ఏమో ఎక్కడో అనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి కానీ రారు, వచ్చినప్పుడు మనం ఇల్లు ప్రాపర్ గా పెట్టుకోకపోతే ఈ పిల్ల ఎప్పుడు అలాగే పెట్టుకుంటుందేమో అని, ఒక మార్క్ అలా పడిపోతుందేమో నా మీద అని నాకు భయం అనమాట. సో ఇలా 100 ఉంటాయి. పిల్లలు వచ్చాక ఏం తినాలి, దారిలో దాహం వేస్తే ఏం పెట్టాలి, మధ్యలో ఆకలి అంటే ఏం పెట్టాలి, మనకేంటి, డైట్ ఏంటి, నైట్ డిన్నర్ ఏంటి, రేపు పొద్దున టిఫిన్ ఏంటి, పనమ్మాయి వస్తుందా, పాలోడు వస్తాడా, పాలు తోడు పెట్టామా, ఇవంతా టెన్షన్లు ఉంటాయి. లేడీస్ అన్నాక ఇవే ఉంటాయండి. మేము బయటకు వచ్చినా కూడా అమ్మో ఇంటికి వెళ్ళాక నాకు ఓపిక లేకపోతే అన్నం ఎవరు వండుతారు, ఎవరు తినిపించాలి పిల్లలకి, ఇలాంటి చాలా బ్యాక్ ఎండ్ బుర్ర పగిలిపోతా ఉంటాయి అనమాట, ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ తో. సో ఏది ఆగదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్ని చేస్తూనే ఉంటాం కానీ మా కంగారు కూడా ఆగదనమాట. సో అలా అన్ని దాటుకొని బయటకు వచ్చిన ఆ టైంలో ఆ లేడీ జస్ట్ టైం పాస్ చిల్ అవ్వాలనుకుంటే ఇట్ ఇస్ హర్ చాయిస్ అండి. మాకు ఏది వద్దు, మేము నేర్చుకొని కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళిపోతామంటే వీఆర్ లీవింగ్ ఇట్ టు హర్. బట్ కాని పక్షంలో ఇన్ కేస్ షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, షీ వాంట్స్ టు యూస్ హర్ టైం వైజ్లీ, ఏదైనా తనకు పనికొచ్చే విషయంలో కానీ, ఏదైనా యూస్ఫుల్ యాక్టివిటీ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా షీఈ్ ఏబుల్ టు టీచ్, ఏదైనా చెప్పగలుగుతుందా, వేరే వాళ్ళకి నేర్పించగలిగే టాలెంట్ తన దగ్గర ఏదైనా ఉందంటే వీఆర్ గోయింగ్ టు యూస్ హర్ టాలెంట్ అండ్ రివార్డ్ హర్ ఈక్వలీ అండి. సో అలా మీరు మాకు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలిగినా, లేదా మేము మీకు ఏదైనా మీ టైం వేస్ట్ అవ్వకుండా కాంట్రిబ్యూట్ చేయగలిగినా కూడా దాట్ ఇన్స్టిట్యూట్ షుడ్ బి యూస్ఫుల్. సో అద మదర్ అండ్ మోర్ ఓవర్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇన్ని రోజులు పిల్లలతో పడి ఉండే ఒక బ్రేక్ దొరుకుతుంది. బట్ ఆ తర్వాత బోర్ కొడతా ఉంటది, సీరియల్స్ పెట్టుకొని, మూవీస్ పెట్టుకొని, నెట్ఫ్లిక్స్ సిరీస్లు పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఎందుకండి అవన్నీ, వాటి వల్ల ఏం ఉపయోగం? రోజులో ఒక అరగంట గంట అయితే బాగుంటుంది, కానీ రోజంతా అలా టైం స్పెండ్ చేయడం ఇట్స్ నాట్ వర్తీ. సో అలాగా ఇంటి పట్టున ఉండే వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగించేలాగా ఇప్పుడు శారీ డ్రేపింగ్ ట్రెండింగ్ లో ఉంది. శారీ రోలింగ్ మెషిన్స్ ఎలా యూజ్ చేయాలి, ఐరనింగ్, పాలిషింగ్ అంతా ఆటోమేటెడ్ అయిపోతుంది. ఈవెన్ బ్లౌజ్ కటింగ్ కూడా మెషిన్లు వచ్చేసాయండి. సో మీకు తెలియదు కాదు, నేను చెప్తేనే తెలుసుకుంటానని కాదు, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై వ్యూస్. సో అలాంటి కానీ తనకి ఏదైనా స్కిల్స్ పెంచుకోవాలని ఉందా, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలని ఉందా, లేదా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెంచుకోవాలని ఉందా, లేదా ఏదైనా సీరియస్ గా ఏదైనా డిప్లొమా కోర్స్ జాయిన్ అవ్వాలని ఉందా, లేదా ఏదైనా శారీ డ్రేపింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, కల్కత్తా కటింగ్ మాస్టర్స్ కూడా రాబోతున్నారు నేర్పించడానికి. బట్
ప్రతిరోజు అవైలబుల్ గా ఉండరు, బికాస్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ప్రతిరోజు తీసుకురాలేకపోవచ్చు వాళ్ళని, బట్ కొంతగా అయితే తీసుకొస్తాను. వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ థ్రైస్, లేదా ఒక 2 day వర్క్ షాప్ లాగా పెట్టడమా ఏంటి అనేది చూద్దాం. మెషిన్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ రాబోతున్నాయి, బట్ కొంతమంది టీచర్స్ ఏంటంటే అక్కడ ఫిజికల్ గా రాలేకపోతున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు డూ సమ్ లైవ్ వీడియో రికార్డెడ్ సెషన్స్ ప్లే చేయబోతున్నాను. అండ్ నేను కూడా అదే క్లాస్ లో ఉండి ఐఎమ్ గోయింగ్ టు కోరిలేట్ బిట్వీన్ దెమ్ అనమాట. వీడియో డెమోస్ ఉండబోతున్నాయి. ఇలా యూజింగ్ ద టెక్నాలజీ మల్టిపుల్ థింగ్స్, ఇంకా ఏఐ ఎలా యూజ్ చేయాలి, చాట్ జీపీటీ ఎలా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా, మీ హౌస్ హోల్డ్ బడ్జెటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్స్ లో సేఫ్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్, ఉమెన్ హైజీన్, ఉమెన్ హెల్త్, మెంటల్ సిక్నెస్ నుంచి ఎలా బయటికి రావాలి, మోటివేషన్, ఇన్స్పిరేషన్, అండ్ మీ ప్రాజెక్ట్స్, మీ లైఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, మీ బకెట్ లిస్ట్ ఏంటి, అవి ఏం చేయబోతున్నారు, ఇలాంటి అన్ని ఉండబోతున్నాయి ఇన్స్టిట్యూట్ లో. సో జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. ఒక మంచి డేట్ చూసుకొని చెప్తాను. అండ్ నెక్స్ట్ అప్ జూన్ మొత్తం. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీరు పాల్వంచ, కొత్తగూడెం మా నియర్ బై ఏరియాస్ లో ఉన్నా, ఏదైనా మంచి లొకేషన్స్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ అండి. అండ్ ఇంకా ఏం ఉండబోతుంది అంటే ఇంకొక 2 businesses అని చెప్పాను. వన్ ఈజ్ అండ్ A to Z వర్క్స్ ఉండబోయే ఒక షాప్ లాగా, నాట్ ఆఫ్లైన్ ఏం పెట్టట్లేదు, అది కూడా ఆన్లైన్ సర్వీసే. సో దానికి ఏంటి అంటే మీకు ఒక ఏసీ రిపేర్ పర్సన్ కావాలి, ఫ్రిడ్జ్ రిపేర్ పర్సన్ కావాలి, మీరు నాన్ లోకల్ ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు ఒక డెసిగ్నేటెడ్ పర్సన్ ని హైర్ చేయలేకపోతున్నారు, లేదా మీకు ఎప్పుడు వచ్చే ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎవరో అందుబాటులో లేరు, మీకు ఎవరైనా కొత్త వాళ్ళు కావాలి, ఎవరిని అడిగినా రానంటున్నారు, ఇంత చిన్న పనికి ఎవరు వస్తామని, ఇలా చాలా ఉంటాయి. మెయిడ్స్ అందరికీ తెలిసిన తలకాయ నొప్పే కదండి. రాత్రికి రాత్రి రావట్లేదని ఫోన్ చేస్తారు. కొంతమంది ఆ ముక్క కూడా చెప్పరు. సో అలా వస్తామంటారు, సడన్ గా హ్యాండ్ ఇస్తారు, వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అందుకే రాలేదని వంకలు చెప్తా ఉంటారు. ఇలా చాలా ఉంటాయి మేట్స్ తో తలకాయ నొప్పులు. సో పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, మీ పని అమ్మాయిని పంపండి, మా పని అమ్మాయిని పంపిస్తాం, నెక్స్ట్ టైం మీకు ఎవరైనా రానప్పుడు అని ఇలా 100 బార్గెనింగ్లు ఆడుతూ ఉంటాము. వాళ్ళు పంపరు, ఆ పని అమ్మాయిలు కూడా ఒక రోజు కోసం అయితే రారు కదా. సో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో అండ్ ప్రొఫెషనల్ గా హౌస్ ఆర్గనైజింగ్ కి కూడా నీట్ గా వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, ఇద్దరు వర్కింగ్ ఉంటారు, వర్కింగ్ కపుల్స్ ఉంటారు, ఇల్లు సర్దుకోవడానికి, ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకోవడానికి, వాక్యూమ్ క్లీన్ చేసుకోవడానికి, లేదా బట్టలు మడతేయడానికి అయితే నాకే తెలుసు, నాకు తెలిసిన చుట్టాలు లేదా ఫ్రెండ్స్ చాలా మంది ఇలా గుట్టలు బట్టలు వేరుకుపోయి ఉంటాయి. వారానికి ఒక్కసారే మడతేస్తారు. మీరు ఒక్కసారి చూడండి, నాకు కొంచెం బట్టలు మడత పెట్టే పిచ్చి, బట్టలు బాగా ఆరేసే పిచ్చి బాగుంటుంది అనమాట. సో అది కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఊరికి వెళ్ళి బట్టలు అలా తీగ మీద ఉండిపోయి వచ్చాక తీసేసరికి ముడతలు ఉంటాయి. నాకు అవి అస్సలు అలా వాడబుద్ధి కాదు బట్టలు. సో మీరు ఊర్లో లేరు, ఎవరైనా లేదా మీకు వచ్చు బట్ ఆ రోజు కుదరట్లేదు బట్టలు ఫోల్డింగ్ కానీ, మీరు సిల్లీగా అనుకోవచ్చు బట్టలు ఫోల్డింగ్ కూడా ఒక బిజినెస్ అనుకుంటున్నారు. ఒక్కసారి ఆ బిజినెస్ స్టార్ట్ అవ్వనివ్వండి. ఎంతమంది వర్కింగ్ పీపుల్ నన్ను థ్యాంక్ చేస్తారు, యూ డోంట్ ఈవెన్ నో అండి. బికాజ్ వర్కింగ్ పీపుల్ కి అంత టైం ఉండదు, వాళ్ళకి పాపం చాలా ఉంటుంది, చెయ్యాలి ఇంట్లో అది చేయాలి ఇది చేయాలని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి అసలు అది అలా కుదరదు అనమాట. వాళ్ళ టైం ఎలో చేయదు, ఓపిక ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళు ఏదైనా చేద్దాం అన్న పిల్లలకి టైం ఇవ్వాల్సి ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల, లేదా హెల్త్ సిక్నెస్, పీరియడ్స్, 100 తలకాయ నొప్పులు, చుట్టాలు సడన్ గా వస్తారు, అత్తమామలు ఉంటారు, అన్ని ఇచ్చేసరికి అలసిపోతాము, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది ఒక హెల్ప్ఫుల్ సర్వీస్ అనమాట. నీడ్ ని బట్టి నేను అక్కడ నెసెసిటీ చూసాను కాబట్టి, నేను ఉంటున్న ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా అండ్ ఎక్కువ పీపుల్ లేడీస్ కూడా జాబ్స్ కి వెళ్తా ఉంటారు కాబట్టి ఐ టుక్ దిస్ ఇనిషియేటివ్. సో దాట్ ఈస్ వన్ థింగ్. సో అలా A to Z సర్వీసెస్ అన్ని ఒక దగ్గర ఉండేటట్టు, మైత్రి, మిత్ర, ఇలా డిఫరెంట్ నేమ్స్ కన్సిడర్ చేస్తున్నాను. నేమ్ ఈస్ నాట్ ఎట్ అవుట్. అండ్ థర్డ్ బిజినెస్ ఏంటి అంటే దట్ ఈస్ ఇన్స్పైర్డ్ అండి, ఓపెన్ గా చెప్తున్నాను. ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై అన్ ఎఫ్బి కాదనుకుంటా, ఇన్స్టా పేజ్ కాల్డ్ as NRI Friendly అని ఒక పేజ్ ఉంది. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఆఫ్టర్ వాచింగ్ దేర్ థింగ్ అనమాట. నాకు తెలియకుండా నేను చాలా మందికి ఒక షాపింగ్ అసిస్టెంట్ లాగా చాలా ఏళ్ల బట్టి వెళ్తున్నా, సెలెక్ట్ చేస్తున్నా, వస్తున్నా. బట్ అది కూడా ఒక బిజినెస్ లాగా మార్చుకోవచ్చు అని వాళ్ళని చూసాకే నాకు అర్థమైంది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే సేమ్ అండి, కాపీ పేస్ట్. నేను వాళ్ళ నుంచే ఇన్స్పైర్ అయ్యాను, వాళ్ళని చూసే ఇది ప్లాన్ చేశాను. ఓపెన్ గా చెప్తున్నాను, దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే యాడ్ మీరు కూడా చూసుంటారు, కాపీ పేస్ట్ అని మీకు కూడా ఇవాళ కాకపోయినా రేపు పొద్దున అర్థం అవుతుంది. అండ్ ఎందుకు షేమ్ఫుల్ గా ఫీల్ అవ్వాలండి? ఇప్పుడు ఒక మంచి విషయం అన్నప్పుడు చూసి నేర్చుకోవడానికి ఎవరైనా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో నేను కూడా షేమ్ఫుల్ గా ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను వాళ్ళని మీలాగా 100 మంది చూశారు, నాలాగా మీలాగా అందరిలాగా 100 మంది చూశారు. ఎంతమంది ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు చెప్పండి? సో గట్స్ ఉండాలి ఏదైనా మనం మొదలు పెట్టడానికి, అండ్ ఐ హ్యావ్ దోస్ గట్స్. సో దాట్ ఈస్ వై
సో ఏంటి అంటే ఆ బిజినెస్ ఏంటి అంటే మీరు ఎక్కడో అవుట్ ఆఫ్ ఉన్నారు లేదా పెద్దవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో, మీరు ఎక్కడికో షాపింగ్కి వెళ్ళాలి, బట్ మీరు తీసుకెళ్ళలేకపోతున్నారు వాళ్ళని ఆ టైంకి. సో ఎవరినో పంపిస్తాం, వాళ్ళేమో ఇంతసేపా అంతసేపా అంటారు, మాకు పనులు ఉండవు అంటారు, ఇలా 100 వస్తాయి. అదే యూ హ్యావ్ యువర్ ఓన్ షాపింగ్ అసిస్టెంట్ అనుకోండి, ఒక పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. మీరు వెళ్ళమన్న గల్లీకి, మీరు వెళ్ళమన్న షాప్కి, మీరు చూపించమన్న వస్తువు పట్టుకొని ముట్టుకొని ఇటు తిప్పి అటు తిప్పి అన్ని ఎలా ఉంది, టచ్ ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది, అలా ఎవ్రీథింగ్ మీకు దగ్గరుండి మీరు ఏది కావాలంటే అది పొద్దు నుంచి రాత్రి దాకా తిప్పుకుంటారా, ఎలా తిప్పుకుంటారో మీ ఇష్టం. అవర్లీ ఛార్జా, డిస్టెన్స్ వైజ్ ఛార్జా, అదంతా చూద్దామండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్లాన్. సో అలా ఒక పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్, మీకు ఎక్కడ కావాలి సర్వీస్, అక్కడ మా వాళ్ళు ఉన్నారా లేదా. అండ్ నెక్స్ట్ ఎక్కడో ఉంటారు, ఒక సింగిల్ డ్రెస్ ఏదో మింత్రాలోనో ఆజియోలోనో పెడతారు, అది యూఎస్ దాకా యూకే దాకా తెప్పించుకోలేరు. సో అలాంటప్పుడు ఏంటి, మాదొక షిప్పింగ్ అడ్రస్ ఇస్తామన్నమాట మీరు డెలివరీలు పెట్టుకోవడానికి. అంటే ఇన్ కేస్ మీ ఫ్యామిలీ కూడా, మీ పేరెంట్స్ కూడా ఏవో డెలివరీలకో దేనికో దానికో విజిటర్స్ వీసా మీద మీతో పాటు వచ్చారు, ఎవరినో ఊరికే అడగలేం కదా. సో అలా ఆలోచించే వాళ్ళ కోసం ఒక షిప్పింగ్ అడ్రస్ కూడా ఇస్తాము. మీరు చెప్పినంత వెయిట్ పార్సల్ అయిన తర్వాత లేదా మీ పార్సల్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత మీరు ఏ కొరియర్ సర్వీస్ ద్వారా షిప్ చేయమంటారో ఆ కొరియర్ సర్వీస్ ద్వారానే మీకు అవి షిప్ చేస్తాం, మీకు డెసిగ్నేటెడ్ అడ్రస్ ఏదైతే ఇస్తారో. సో అలా అనమాట. సో దీస్ ఆర్ ద 3 businesses దట్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ జులై. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఆషాఢం ఉంది కదా 24th జులై వరకు. సో అనుకోవచ్చు మీరు ఈ అన్ని సెంటిమెంట్స్ పెద్దవాళ్ళు ఊరికే చెప్పారు కదండి. సో మన పెళ్లి, పిల్లల బర్త్ ఇవన్నీ చూపిస్తాం కదా. సో ఇది బిజినెస్ అండి, లైఫ్ టైం రన్ అవ్వాలి కాబట్టి అన్ని రకాలుగా ఐ వాంట్ టు ఎన్ష్యూర్. సో మేబీ జులై ఎండింగ్ అవ్వచ్చు ఇవన్నీ రావడానికి, బికాస్ ఆషాఢంలో ఇది కూడా అంతగా స్టార్ట్ చేయరు నాకు తెలిసినంత వరకు. ఐ డోంట్ నో, నేను ఒకసారి కనుక్కోవాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ బై ద ఎండ్ ఆఫ్ జులై అయితే ఇవన్నీ లైవ్ లోకి రాబోతున్నాయి. సో ఫుల్ స్కేల్ లో కావాలంటే ఫ్రమ్ ఆగస్ట్, బట్ లాంచ్ వచ్చేసి మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఆర్ ఇన్ జూన్ అండ్ లాంచ్ వచ్చేసి ఫ్రమ్ జులై స్టార్ట్ అవుతుంది. సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరెవరైతే క్లాసెస్ కి పేమెంట్స్ చేసి జాయిన్ అయ్యారో, సో అదైతే జూన్ నుంచి రన్నింగ్ లో ఉంటుందండి. ఎక్కువ మంది మ్యూజిక్ కి సబ్స్క్రైబ్ అవుతున్నారు. ఎందుకు అంటే వీ హ్యావ్ ఎన్ మాస్టర్ హూ కెన్ టీచ్, అంటే who worked previously in several international schools in Hyderabad and did multiple courses అండి, మల్టిపుల్ డెమోస్, క్లాసెస్, క్లబ్ హౌసెస్ లో, అపార్ట్మెంట్స్ లో, ఇండివిజువల్ ఆన్లైన్ క్లాసెస్ ఇలా చాలా చాలా లాంచ్ చేశాడు. సో హీఈస్ మై కజిన్ అనమాట. హలో అండి సంపత్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. సో అలా చాలా బాగా చెప్తాడు తను. హీస్ ఆల్సో కీబోర్డ్ అండ్ గిటార్ ప్లేయర్ అనమాట. సో హీస్ మై కజిన్. సో తను కొత్తగూడెంలో ఉంటాడు. సో కొత్తగూడెం పాల్వంచలో హీస్ గోయింగ్ టు డూ అప్ అండ్ డౌన్. సో తన షెడ్యూల్ ఎలా ఉంటుంది, నా షెడ్యూల్ ఎలా ఉంటుంది, క్లాసెస్ అన్ని ఎలా కోఆర్డినేట్ చేస్తాం, ఈ ఇన్స్టిట్యూట్ ఎలా ముందుకు వచ్చింది, ఇవన్నీ ఇన్ ఫ్యూచర్ మీకు ఫర్దర్ వేరే లైఫ్స్ లో రాబోతుంది. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ కి నేమ్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మై ఫాదర్స్ ఫాదర్ అండి, మై పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ మిస్టర్ విశ్వనాథం. సో విశ్వనాథం మా తాతయ్య గారి పేరు. సో విశ్వనాథంలో ఐ వాంటెడ్ టు టేక్ విశ్వ ఆర్ విశ్వం, అలా ఏదైనా ఆ నేమ్ నుంచి డిరైవ్ చేద్దాం. విశ్వనాథం అంటే ఇట్ ఈస్ అగైన్ శివ, డివోషనల్ గా వెళ్ళిపోతుంది నేమ్. సో నాకు అలా అవుట్ రైట్ డివోషనల్ నేమ్ వద్దు. ఐ వాంటెడ్ టు బి న్యూట్రల్ గా ఉండాలి నేమ్, అట్ రిలీజియస్ అయి ఉండాలి బట్ అవుట్ రైట్ రిలీజియస్ కాకూడదు అనుకుంటున్నాను. సో అందుకని దట్ ఈస్ దాట్. సో విశ్వం ఆర్ విశ్వ ఆర్ అలా ఏదైనా విశ్వతో ఉండబోతుంది నేమ్. సో విశ్వాస్ ఇన్స్టిట్యూట్ అంటేనేమో విశ్వాస్ అయిపోతుంది, అది వేరే. విశ్వమ్స్ ఇన్స్టిట్యూట్ అని పెడదాం అనుకుంటున్నాను. నాట్ ఎట్ ఫైనలైజ్డ్ అండి, చూద్దాం ఏం రాబోతుందో. ఐ అనౌన్స్ విత్ ద లోగో, ఎవ్రీథింగ్, ప్రాపర్ కార్డ్ ప్రింటింగ్ అంతా ఆ స్టేజ్ దాకా వచ్చాక ఐ ట్రై టు అనౌన్స్. ఒక 3-4 days లో మ్యాక్స్ నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాట్ ఈస్ దాట్. అండ్ నెక్స్ట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, 2000 views on my first live, 100 followers on my Insta page, first YouTube video upload, and next up వచ్చేసి వెరీ క్లోజ్ టు FB monetization. These are the key milestones I mentioned. సో వాటన్నిటికీ కూడా పేరున థ్యాంక్ యూ ఫర్ హూ ఎవర్ కాంట్రిబ్యూటెడ్. ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నమస్తే. అండ్ ఇంకా ఏమున్నాయి, ఒక చిట్ చాట్ కైండ్ ఆఫ్ వీడియో అన్నాను కాబట్టి ఇలాగే ప్లాన్ చేశాను నేను. అండ్ మోర్ ఓవర్ తర్వాత క్వైరీస్, కొంతమంది మీ అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పొచ్చు కదా, మీరు వేసుకున్నవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఇలా అడుగుతున్నారు. సో ఇవాళ నేను స్పెషల్ గా కూడా ఈ శారీ కట్టుకున్నాను బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ అండి. అంటే నా కలెక్షన్ లో నా దగ్గర నేను తీసుకొచ్చిన వాటిలో దిస్ ఇస్ అ ప్యూర్ స్పేస్ సిల్క్. యూ కెన్ సీ ద షైన్ అనమాట. సో దీనికి నేను ఒక డిజైనర్ బ్లౌజ్ ఇలా స్కాలప్ వర్క్ ఇచ్చి డిజైన్ చేయించుకున్నాను. ఐ విల్ ఈవెన్ షో ద బ్యాక్ యాజ్ వెల్.
సో బ్యాక్ లో ఇలా ఇలా కట్ వర్క్ ఇలా ఇచ్చారు, స్కాలపింగ్ ఇలా ఇచ్చారు. సో డీప్ నెక్ పెట్టించాను అండ్ రెగ్యులర్ గా టాజిల్స్ ఇచ్చారు. సో దాట్ ఈస్ ద బ్యాక్ సైడ్. అండ్ నాకు ఈ పొడుగు జడ ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది అని చాలా మందికి డౌట్ రావచ్చు. రాత్రి డబ్బా కాంప్లైంట్ అయితే తెల్లారి కల్లా అలా అవుతుంది, లేదంటే సవరం వేసుకోవడమే సింపుల్ గా. నాకు చాలా ఇష్టం ఇలా పొడుగు జడ వేసుకొని రెడీ అవ్వడం ట్రెడిషనల్ గా. సో శారీ అంటే పక్కా జడ ఉండాల్సిందే. సో ఐ గాట్ రెడీ. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ అండి. ఇట్ కాస్ట్ 2800. సింపుల్ ప్లెయిన్ శారీ అయినా కూడా షైన్ కి మీరు చూస్తే ఎంత షైన్ ఉంటుంది, చాలా మంచి షైన్ ఉంటుంది. బార్డర్ వచ్చి ఇలాంటి స్కాలప్ వర్క్ వచ్చింది కాబట్టి ఐ గేవ్ ద ఎంటైర్ నెక్ ప్యాటర్న్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్ as a scallop బ్లౌజ్ అలా ఇచ్చాను. సో గ్రీన్ కి ఏదైనా పేరప్ చేయొచ్చు. సో ఇందులో కూడా అక్కడక్కడ గ్రీన్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి ఐ వెంట్ విత్ మై ఫేవరెట్ కలర్. సో దాట్ ఈస్ దాట్. అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ వచ్చేసరికి దిస్ ఇస్ గోల్డ్ బ్లాక్ బీడ్ చైన్ అండి, షార్ట్ లెంత్ గోల్డ్ బ్లాక్ బీడ్ చైన్. సో ఫర్ ఫర్దర్ క్లోజ్ అప్ డీటెయిల్ కోసం చెప్పాలంటే హియర్ యూ హ్యావ్ ఇట్. ఇలా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ మధ్యలో వైట్ డీటెయిలింగ్ తో యూ హ్యావ్ ఎ స్మాల్ పెండెంట్ అండ్ 2 లేయర్ బ్లాక్ బీడ్ చైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ ఐ హ్యావ్ దిస్ ఇయర్ రింగ్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో గోల్డ్ బట్ వెరీ లైట్ వెయిట్, బిలో 3 grams అనమాట. సో యాజ్ యూ కెన్ సీ సేమ్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉంటాయి, దీంట్లో జస్ట్ మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చాయి. సో దాట్ ఈస్ అబౌట్ ద జ్యువెలరీ. అండ్ ఇంకేముంది చెప్పడానికి, నేను పెట్టుకుంది అంతకంటే ఏమీ లేవు. సో దిస్ ఈస్ మై వాలుజేడ. ఐఎమ్ ఫ్లాంటింగ్ మై వాలుజేడ అగైన్, మై ఆర్టిఫిషియల్ డిరైవ్డ్ వాలుజేడ. సో ఐఎమ్ లిటిల్ అబ్సెస్డ్ విత్ ఇట్. సో దాట్ ఈస్ దాట్. అండ్ ఈ కాంబోస్, ఇలాంటి కాంబోస్ కి ఎంత కాస్ట్ ఉంటుంది, బయట ఇక్కడ ఖమ్మంలో ఉన్న కాస్ట్ రేంజెస్ ఏంటి అంటే, సో దిస్ శారీ ఇట్ సెల్ఫ్ కాస్ట్ 2800 అండి. ప్లెయిన్ శారీ, ప్యూర్ ఫస్ట్ క్లాస్ ఇదనమాట. ఇది స్పేస్ సిల్క్, చాలా మంచి షైన్ ఉంటుంది. ఇప్పుడు నేను కదులుతుంటే కూడా మీకు తెలుస్తుంది కదా, మంచి రిఫ్లెక్షన్ షైన్ ఉంటుంది. మీరు సన్ మీ మీద పడుతుంటే అలాంటి టైంలో ఇంకా చాలా బాగుంటుంది అనమాట షైన్, ఎందుకంటే ఇలా గ్లేర్ కొడతా ఉంటుంది కదా. సో అప్పుడు చాలా బాగుంటుంది. యాజ్ యూ కెన్ సీ మంచి షైన్ ఉంటుంది. అండ్ దీనికి మీ దగ్గర ఉన్న ఏదైనా డిజైనర్ బ్లౌజ్ పేరప్ చేయొచ్చు, మీకు నచ్చిన కలర్ లో దొరుకుతుంది. మీరు కావాలంటే హైదరాబాద్ బేగం బజార్ లో 200 రూపీస్ కి కూడా స్పేస్ సిల్క్ దొరుకుతున్నాయండి. దాట్ స్పేస్ సిల్క్ అండ్ దిస్ స్పేస్ సిల్క్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఈ షైన్ ఆ షైన్ అస్సలు మ్యాచ్ అవ్వదు. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అస్సలు మ్యాచ్ అవ్వదు. బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ అనమాట, బోత్ వరల్డ్స్ అన్నట్టు ఉంటాయి. సో బడ్జెట్ లో కావాలన్నా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, బట్ ప్యూర్ క్వాలిటీస్ కావాలంటే కొంచెం ప్రైస్గా ఉంటాయి. ఇలాంటి శారీ మీద మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మల్టిపుల్ బ్లౌజెస్ తో డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ పేరప్ చేసి, నేను గోల్డ్ పేరప్ చేశాను బికాస్ నాకు వేరే జ్యువెలరీ పడదు, కొంచెం ఇన్ఫెక్షన్ వస్తుంది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. బట్ మీకు అలాంటి టాలెంట్ ఉంటే, మీకు అలాంటి ఇంట్రెస్ట్ కలెక్షన్ మీ దగ్గర ఉంటే హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అవుట్ఫిట్ కి ఎంత అవుతుందంటే, బ్లౌజ్ కాస్ట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 650 తీసుకున్నారండి. ప్రిన్సెస్ కట్ తో మన టైలర్స్ చేశారు, బట్ ప్రిన్సెస్ కట్ తో ఇలా స్కాలప్ వర్క్ పెట్టి చేయడానికి, వెనకాల రూప్స్ టాజిల్స్ ఇవ్వడానికి ఇట్ వాజ్ అరౌండ్ ఇలా ఇచ్చారు టాజిల్స్. సో ఇట్ వాజ్ అరౌండ్ 650 రూపీస్ ఫర్ బ్లౌజ్, ఫ్యాబ్రిక్ కాకుండా. సో ఫ్యాబ్రిక్ ఎంతో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, అప్రాక్స్ 400 to 500 ఈజీగా ఉంటుంది. సో 2500 అండ్ ఒక 1000 రూపీస్ అప్రాక్స్ మనం 1000 to 1200 వేసుకున్నా కూడా ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 4000 ఆ రేంజ్ లో ఉంటుందండి ఈ కంప్లీట్ అవుట్ఫిట్. సో అది ప్యూర్ వర్షన్ కి వెళ్ళాం కాబట్టి, మీరు ప్యూర్ వర్షన్ కాకుండా ఇమిటేషన్ వర్షన్ మీరు ఎంత డౌన్ కి వెళ్తా ఉంటే అంత ఫ్యాబ్రిక్ కాస్ట్ ని బట్టి క్వాలిటీని బట్టి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దాట్ ఈస్ దాట్. అండ్ ఇంకా ఇంకా ఏమి చెప్పాలి, ఐ డోంట్ నో. సో ఇప్పటికింతే. సో ఐఎమ్ క్లోజింగ్ ద లైవ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. చాలా మంది జాయిన్ అయ్యారు, థ్యాంక్ యూ. అండ్ హాయ్ చెప్పిన వాళ్ళందరికీ హాయ్, గుడ్ ఈవినింగ్ చెప్పిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.